హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో ఫ్రెండ్స్, నేను పెట్టిన thumbnail ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగమే కానీ ఎవరికి తెలియని ఉద్యోగాలు అనమాట. కాంపిటీషన్ అస్సలు ఉండదు. సో అప్లై చేస్తే చాలు, సింపుల్ చిన్న ఎగ్జామ్ ఉంటుంది, క్వాలిఫై అయితే జాబ్ వచ్చేది. ఎవరికి తెలియని నోటిఫికేషన్ కాబట్టి నేను ఈ వీడియోలో చెప్తున్నాను, కాబట్టి మీరు జాగ్రత్తగా విని అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం. కానీ ఫుల్ వీడియో చూస్తే మీకు ఏజ్, క్వాలిఫికేషన్, డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. పూర్తి వీడియో చూడండి. లెట్స్ గో ద వీడియో. ఐసీఎంఆర్, ఎన్ఐటి, విఏఆర్, ఎల్డీసీ, యూడీసీ రిక్రూట్మెంట్ 2024 వింతగా ఉంది కదా. సో ఇంకా బాగుంటుంది, జాబ్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. వేకెన్సీ డీటెయిల్స్, టోటల్ పొజిషన్స్ 8 పొజిషన్స్. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ 5 పోస్టులు ఉన్నాయి. అప్పర్ డివిజన్ క్లర్క్ 3 పోస్టులు ఉన్నాయి. మొత్తం 8 పోస్టులు. దీని యొక్క ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు. ఓబీసీకి అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు. ఎస్సీ ఎస్టీకి అయితే 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఎల్డీసీ అయితే 12th పాస్ అయ్యి విత్ టైపింగ్ స్పీడ్ జస్ట్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్, ఆర్ హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ. సో ఫ్రెండ్స్, ఎల్డీసీ క్వాలిఫికేషన్ చూసారు కదా, 12th పాస్ అయ్యి ఉండి జస్ట్ టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు క్వాలిఫై అయిపోవచ్చు. యూడీసీ అంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ సిమిలర్ టైపింగ్ రిక్వైర్మెంట్స్. అంటే మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, అలాగే సిమిలర్గా సేమ్ రిక్వైర్మెంట్స్ అంటే టైపింగ్లో ఈ 2 క్వాలిఫికేషన్లు ఉంటే మీరు దీనికి అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 300 రూపాయలు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ వీళ్ళకేమో రూపాయి ఫీజు కూడా లేదు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, 300 రూపాయలు అమ్మో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి. మిగిలిన వాళ్ళందరికీ నో ఫీజు అనమాట. సో ఫ్రెండ్స్, టైపింగ్ రాదు అని అనుకుంటున్నారేమో, టైపింగ్ ఏమి ఉండదు. కాంపిటీషన్ ఎవరికి తెలియని జాబ్స్ కాబట్టి జస్ట్ అప్లై చేయండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ అండ్ ఫీమేల్స్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేయండి. ఏదో జాబ్ వచ్చిందనుకో అదృష్టమే కదా. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే రిటన్ టెస్ట్ పెడతారు, జస్ట్ ఒక రిటన్ టెస్ట్. అది క్వాలిఫై అయిపోయాగానే టైపింగ్ టెస్ట్ అయిపోగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఆఫర్ లెటర్. సో ఈ 4 స్టేజెస్ కంప్లీట్ చేస్తే చాలు. అప్లికేషన్ పీరియడ్ అంటే మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 20 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. 20 ఆగస్ట్ నుంచి లాస్ట్ డేట్ వచ్చి 19 సెప్టెంబర్. 19 సెప్టెంబర్తో లాస్ట్ డేట్ అనమాట. 20 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మరిన్ని వివరాలంటే నోటిఫికేషన్ చూద్దాం. నోటిఫికేషన్ చూస్తే మనకు పూర్తి వివరాలు తెస్తే ఆన్లైన్ కూడా అప్లై ఆన్లైన్ లింక్ కూడా మీకు పెడతాం దగ్గరగా. ఓకేనా, ఫస్ట్ అయితే నోటిఫికేషన్ చూసేద్దాం. నోటిఫికేషన్ చూస్తే మనకు పూర్తి వివరాలు తెస్తాయి కాబట్టి నోటిఫికేషన్ చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి వచ్చేసింది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ తెస్తాయి కాబట్టి నోటిఫికేషన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూడండి. ఐసీఎంఆర్, ఎన్ఐటి, విఏఆర్. ఐసీఎంఆర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ వచ్చైతే మనకి 1/20/24 అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ అయిపోయింది. దీని యొక్క టైం టేబుల్ ఏంటంటే మనకి రిలీజ్ అయింది ఏంటంటే 20 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. 20 ఆగస్ట్ నుంచి వెబ్సైట్లో లింకులు అయితే స్టార్ట్ అయిపోయాయి. లాస్ట్ డేట్ వచ్చి 19 సెప్టెంబర్. 19 సెప్టెంబర్ అంటే ఇంకా చాలా డేస్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. యూడీసీ, ఎల్డీసీ పోస్టుల కోసం 19 సెప్టెంబర్ లాస్ట్ డేట్ మాత్రం. అడ్మిట్ కార్డు వచ్చి మనకి అడ్మిట్ కార్డు, కంప్యూటర్ బేస్, సిబిటి టెస్ట్ అవన్నీ ముందుగా నోటిఫై చేస్తారు. సో ఫ్రెండ్స్, ఆల్ ది అబోవ్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు సరే దీనికి అప్లై చేయండి. అలాగే వేకెన్సీస్, క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా పూర్తి వివరాలు చెప్పేసాను ముందే మీకోసం, మళ్ళీ చెప్తాను. యూడీసీకి అయితే సాలరీ వచ్చి 25,000, 25,500 నుంచి 81,000 వరకు వస్తుంది. వేకెన్సీస్ 3 ఉన్నాయి. అలాగే ఎల్డీసీకి అయితే 19,000 నుంచి 63,000 వరకు ఉన్నాయి. దీనికి వేకెన్సీ వచ్చి 5 పోస్టులు ఉన్నాయి. సో అబ్రివేషన్స్ యూజీ ఓకే, ఇవన్నీ తెలిసిందే కదా. అలాగే 5 పోస్టులు, ఈ 3 పోస్టులు మొత్తం 8 పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీనికి యూడీసీకి అయితే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే 35 వర్డ్స్ పర్ మినిట్ టు 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా పర్లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు ఎనీ ఫీల్డ్లో. ఓకేనా, ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఎల్డీసీకి. అలాగే యూడీసీ, అది యూడీసీ అయిపోయింది కదా, ఇప్పుడు ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట. లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చి 12th పాస్ అయితే చాలు. 12th పాస్ అయ్యి ఉండి చిన్న టైపింగ్ టెస్ట్ వస్తే మనకి క్వాలిఫై అయిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీనికి డిజర్వ్ ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, దీనికి పెట్టుకున్నా పర్లేదు. దీని యొక్క శాలరీ వచ్చి
25,000 నుంచి 81,000. అలాగే ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకుని. సో, దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. అది పాస్ అయిపోయిన వెంటనే టైపింగ్ టెస్ట్ ఉంటది. టైపింగ్ టెస్ట్ అయిపోయిన వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 4 స్టేజ్‌లు కంప్లీట్ అయితే మనకు జాబ్ వచ్చేస్తది ఫ్రెండ్స్. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇది మంచి జాబ్. ఎవ్వరికీ తెలీదు. స్కిల్ టెస్ట్ అనమాట. ఈ స్కిల్ టెస్ట్ కాబట్టి ఎవరికీ తెలీదు కాబట్టి మీరు అప్లై చేశారంటే మీకు మంచి నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి జాబ్ వస్తది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే మాత్రం పక్కాగా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. కాకపోతే ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. దీని యొక్క అప్లికేషన్ ఫీజ్ వచ్చి ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో రూ. 300. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ పర్సన్స్‌కి అయితే ఫ్రీ. సో, ఫ్రెండ్స్ వీళ్ళందరికీ అప్లై చేయండి. ఎందుకంటే ఫీమేల్ అన్నవాళ్ళు జస్ట్ టైపింగ్ నేర్చుకుంటే చాలు. కాబట్టి మంచి నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం అడగండి. మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇలాంటి నోటిఫికేషన్ ఎవరికీ తెలీదు కాబట్టి ఎవరికీ రాదు మళ్ళీ. సో, దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి నేను అప్లై లింక్ ఇస్తాను. అప్లై లింక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకొని, మీ యొక్క డీటెయిల్స్ పెట్టి, డీటెయిల్స్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేసిన తర్వాత పోస్ట్‌లో అప్లికేషన్ ఫర్ పోస్ట్ అంటే మీ యొక్క అప్లికేషన్ దేని ద్వారా అయితే అదన్నీ పెట్టుకొని మీ యొక్క పేమెంట్ కూడా సబ్మిట్ చేస్తే ఈ జాబ్ వస్తది ఫ్రెండ్స్. ఈ జాబ్ వస్తే మాత్రం ఈ లైఫ్ మాత్రం బాగా సెటిల్ అవుతది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సీబీటీ మోడ్ ఉంది కదా! సీబీటీ మోడ్‌లో మనకి ఏమడుగుతారంటే యూడీసీ అంటే అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే సెక్షన్ 1 ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్‌లో అడుగుతారు. 25 క్వెషన్స్ అడుగుతారు. 25 మార్కులు. అలాగే జనరల్ నాలెడ్జ్ సెక్షన్ 2 25 క్వెషన్‌లు అడుగుతారు. 25 మార్కులు. సెక్షన్ 3 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. సెక్షన్ 4 రీజనింగ్ అండ్ కంప్యూటరు. అది అలాగే 100 క్వెషన్‌లు అడుగుతారు. 100 మార్కులు 90 నిమిషాలనమాట. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ కూడా సేమే. 100 క్వెషన్‌లు అడుగుతారు. 100 మార్కులు. అది కూడా 90 మినిట్సే. అంటే 1 అవర్ 30 మినిట్స్. అలాగే దీనికి 0.25 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో, ఫ్రెండ్స్ దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చి పూణే, మహారాష్ట్రలో స్టేట్‌లో మాత్రమే ఎగ్జామ్ రాయాలి ఎళ్లి. ఎళ్ళినప్పుడు మాత్రం ఆ ఫోటో ఐడీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ యొక్క ఫోటో మొత్తం పట్టుకెళ్ళి ఎగ్జామ్ రాయాలి ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క స్కిల్ టెస్ట్ కూడా ఆ రోజే పెడేస్తారు. క్వాలిఫైయింగ్ నేచర్ అంటే మీరు మాక్సిమం మహారాష్ట్ర, పూణే అంటే ఎవరు ఎళ్ళరు కాబట్టి మీరు అప్లై చేశారంటే మంచిగా జస్ట్ ఇలా ఎళ్ళొచ్చేసామంటే ఏదో ట్రిప్‌కెళ్ళినట్టు మీరు ఎగ్జామ్ కోసం వెళ్ళినట్టు కాకుండా ట్రిప్‌కెళ్ళినట్టు ఎళ్ళొచ్చేసినా జస్ట్ పార్టిసిపేట్ చేస్తే మీకు జాబ్ వచ్చిద్ది. ఎందుకంటే అంత దూరం ఎవరు ఎళ్ళరు. ఏదంటే ఎళ్లారంటే మాత్రం మీకు వచ్చేస్తది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంకేనా టీఏడీఏలు అయితే ఇవ్వరు. అంటే ట్రావెలింగ్ ఛార్జులు, ట్రావెలింగ్ అలవెన్సు, తిన్నందుకు అలాంటి ఏం ఛార్జులు ఇవ్వరు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎన్ని డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, ఫాలో కొట్టి, లైక్‌లు కొట్టి, షేర్‌లు చేయండి. ఆల్ ది బెస్ట్ గైస్. మరిన్ని వివరాల కోసం మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.